అండి ఈరోజు వంకాయ టమాటా అండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి నూనె పోస్తున్నాను. 4 గంటలు పోసుకోవాలండి వంకాయ కర్రీకి. నేనేమో నూనె వాడేస్తాను, అవి వాడేస్తాను. నాకేమో ఇబ్బంది అండి. ఎవరు చేసేవాళ్ళరు, పెట్టేవాళ్ళరు. వంకాయ కర్రీ చూడండి ఎలా చేస్తాను. వంకాయలు కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే తెల్లగానే ఉంటాయండి వంకాయలు. మీకు అన్నిట్లో చిట్కాలు అన్నీ చెప్తున్నానండి. ఇదిగో జీలకర్ర వేసాను, ఉల్లిపాయ వేయాలండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే చేదు. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. టమాటాలు బాగా ఉడికి దగ్గరకు వచ్చినప్పుడు వంకాయలు వేయాలి. నేను కుక్కర్లో పెట్టానండి. గ్యాస్కి ఆదా అవుతుందని అన్నీ కుక్కర్లోనే వండుకుంటున్నా. నాకు 5-6 నెలలు గ్యాస్ వస్తుందండి. ఇదండి ఇప్పుడు కొంచెం మనం పసుపు ఉప్పు వేస్తే వంకాయలు వేసినప్పుడు కన్ను రెప్పకుండా ఉంటాయి. టమాటా కూడా ఉప్పుతుందండి. ఉప్పు వేస్తే మళ్ళీ కళ్ళు ఉప్పు వేసుకున్నాము. ఇదిగో పసుపు ఉప్పు, కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో ఆ టమాటా మనకి మంచిగా ఉంటుందండి. నేను అన్నీ దీంట్లోనే కలిపి పెట్టేద్దాం అనుకున్నాను. మీకు వీడియో కోసం చూపిస్తున్నానండి ఎలా వండాలనేది. కొంచెం ఒక్క విజిల్ పెడదాము. టమాటా మెత్తగుడు ఇలా చూడండి. టమాటాలు ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకుంటే ఈ కారము ఇంతకుముందు కారం కొంటున్నానండి. కారం బాగలేదండి. గుంటూరు నుంచి కారం అంట ఒక ఆయన అమ్ముతున్నాడు, తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వేసినా చాలా కారం ఉంటుంది. ఇదిగోండి ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. ఇది వంకాయలు వేయాలండి. ఇప్పుడు వంకాయ కొత్తిమీర అన్నీ వేసేసుకొని మనం కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో కూడా ఇట్లాగే వండుకుంటారా, వేరే విధంగా వండుకుంటారో కామెంట్స్ పెట్టండి. ఇదిగో కొత్తిమీర వీటికి కావాల్సినవి వేసేసి ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి పెట్టేయాలండి. మన కుక్కర్లో కొంచెం కల్లుప్పు వేయాలా, ఊరికి ఒక్కరవ ధనియాల పొడి వేయాలా, చాలా బాగుంటుంది. ఎందుకంటే కూర చిక్కగా వస్తుంది. నీళ్లు పోసి కుక్కర్ మీద మూత పెట్టామనుకో ఒక్క విజిల్కి కూర అంతా గుజ్జు గుజ్జుగా వస్తుందండి. ఇలా చూడండి వంకాయ కూర ఎంత బాగా వచ్చిందో. వంకాయ కూర మనం గ్యాస్ లాగా అనుకుంటే దీంట్లో వండేసుకోవాలండి. ఇదిగో వంకాయ కర్రీ చూసారా దగ్గరకు వచ్చేసింది కదా, చాలా బాగుంది కదా వంకాయ కర్రీ. నేను ఎప్పుడైనా కొన్నిటిని అలాగే చేస్తున్నానండి వంకాయ కర్రీని. మీరు ఇంట్లో ఎలా చేస్తారో తెలియదు కానీ వంకాయని మాత్రం పసుపు ఉప్పేసి పెట్టుకోండి పక్కన. ఎప్పటికైనా సరే నల్లకి కాదు, అది చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి.